ఇక అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లనవసరం లేకుండా విజయవాడ నగరంలోనే హై టెక్నాలజీతో దంత వైద్య సేవలు అందించడం అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడ గాయత్రి నగర్లో అధునాతన సౌకర్యాలతో నూతనంగా ఏర్పాటు చేసిన దుహిత దంత వైద్యశాలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో వైద్య రంగానికి పెద్దపీట వేశామని అన్నారు. అందరికీ ఆధునిక వైద్య సేవలు అందించడంలో దుహిత దంత వైద్యశాల ఎంతో ముందుందని తెలిపారు. గత 30 ఏళ్లుగా డాక్టర్ నల్లూరి శ్రీధర్ అన్ని వర్గాల వారికి అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావటాన్ని కొనియాడారు. అనంతరం ఆసుపత్రి నిర్వాహకులను ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పేదలకు మరింత ఆధునిక వైద్యం అందించాలని సూచించారు. ఈరోజు మన విజయవాడలో దుహిత మల్టీ స్పెషాలిటీ డెంటల్ సెంటర్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. డాక్టర్ నల్లూరి శశిధర్ గారు మరి అందరికీ సుపరిచితులు. మరి దాదాపు 30 సంవత్సరాల పైగా విజయవాడ మహానగరంలో అందరికీ ఈ డెంటల్ వైద్య సేవల్లో ఆయన నూతనమైనటువంటి టెక్నాలజీని ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకుంటూ ఈరోజు ఇక్కడ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో మళ్ళీ ప్రారంభించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు గౌరవనీయులు అనురాధ గారికి, అలాగే డాక్టర్ రమేష్ గారికి, మరి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీని కానీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఆయన చేసినటువంటి సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లాగే ఇక్కడ చూసాం ఎలా టీత్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం కానీ, అలాగే 3D ప్రింటింగ్లో టీత్ను మళ్ళీ యథావిధిగా ఏర్పాటు చేయటం కానీ, ఇంకా లేటెస్ట్గా ఏదైతే పంటికి సంబంధించినటువంటి పై ఇది కూడా తీసి మళ్ళీ రీప్లేస్ చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదలకి అందుబాటులో వైద్యం అందించాలని, అయితే ఈ హాస్పిటల్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్నాయి, మరి దాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవచ్చు. మా దుహిత దంత వైద్యశాల 29వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 30వ సంవత్సరంలోకి వెళ్తుంది. ఈ సందర్భంగా మా ప్రాంగణం కూడా చేంజ్ అయింది కాబట్టి మా మినిస్టర్ గారితో ఓపెన్ చేయించాము. ధనేకుల రవీంద్రనాథ్ గారు ఠాగూరు, ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు, వీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి దీన్ని ఇనాగరేట్ చేసి వెళ్ళారు. ఈ దుహిత దంత వైద్యశాల అత్యుత్తమ ప్రమాణాలతో లాస్ట్ 29 ఇయర్స్ నుంచి ఎంత డిఫికల్ట్ కేసు అయినా సరే సింపుల్గా సాల్వ్ చేసి అందరికీ అత్యుత్తమ వైద్యం అందించేటట్టు మేము ప్రయత్నం